ముందున్న వారు కూడా కులపెద్దలే వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మా జిల్లా కమిటీ ఏర్పడిన సర్వసభ్య సాధారణ సమావేశంలో జిల్లా భాగంగానే ఈరోజు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే ఇందులో ఎజెండా అంశాలు ఏంటంటే ఈరోజు మన మునుగోడు కాపు కులం నుండి మన కులానికి గర్వంగా అత్యున్నతమైన పదవులు అలంకరించి కులానికి పేరు తెచ్చిన నాయకులందరూ గుర్తు చేసుకుంటూ అదేవిధంగా మొన్ననే మన మునుగోడు కాపు కులం నుంచి మార్కెట్ కమిటీ చేయడంగా నియమితులైన పచ్చకాయ ఎల్లమ్మ గారు మరియు తిరుపతన్న గారు డాక్టరేట్ విమర్శకులు తిరుపతన్న విజయలక్ష్మి గారు వీరందరినీ అభినందించుకుంటూ అదేవిధంగా నిన్న మొన్న జరిగిన ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొమరన్న గారు ఎమ్మెల్సీ గారు విజయం సాధించారు. వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మొన్ననే జరిగిన బీసీ కులగణన అంటే మొత్తం కులగణన చేశారు. అందులో బీసీల సంఖ్య ఎంత అనేది పెంచే పనిలో బీసీ కులగణన కూడా జరిగింది. ఆ కులగణన ప్రకారం మన బీసీలందరికీ 42% రిజర్వేషన్ కల్పిస్తూ దాన్ని చట్టరూపం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన మున్నూరు కాపు ముందుకిట అలా అనుపెరుగని పోరాట యోధుడు ఆర్ సీనన్న గారు మన కులం నుండి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచి ఎలక్షన్స్ ముందు ప్రచారంలో ఏ విధంగా తిరిగినారో అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా ఎలక్షన్స్ పూర్తి కాలేదా, ఇంకా ఈ విధంగా ఎదురు తిరుగుతున్నానే చూసే వాళ్ళకు డౌట్ వచ్చే విధంగా ప్రతిరోజు తన షెడ్యూల్ విడుదల చేసుకుంటూ మన జిల్లా నుంచి ఏకైక ఎమ్మెల్యే గారు ప్రభుత్వం ఆలోచన గారు ఇంకా ఎలక్షన్లు అయిపోలేవా, ఇంకా ఎందుకు ఈ విధంగా తిరుగుతున్నారని చూసే పక్కపట్టి కాన్స్టిట్యూన్స్ వాళ్ళకు డౌట్ వచ్చే విధంగా ప్రతిరోజు షెడ్యూల్ నేను ఈ రోజు నాడు ఈ సమయానికి ఇక్కడ ఉంటున్నాను అని ప్రజలకు తన షెడ్యూల్ తెలియజేసి పడుకుంటూ పేద ప్రజలకు ఎక్కడున్నా కానీ అందుబాటులో ఉండే విధంగా నేను ప్రధానంగా కోనరావుపేటలో ఉంటున్నా అని మనకు ఒక మెసేజ్ రిలీజ్ చేస్తున్నట్టే మనకు అవసరం పడితే తనను కలవాలంటే మనకు కోనరావుపేటకు వెళ్ళాలనేది ఒక అర్థం దాని అర్థం. అంటే ప్రతిరోజు ఎక్కడున్నా నేను ఏ సమయంలో ఎక్కడున్నా షెడ్యూల్ విడుదల చేస్తున్నారు అందరికీ తెలియజేసే విధంగా అన్ని గ్రూపులలో షెడ్యూల్ విడుదల చేస్తున్నారు. అదేవిధంగా పేద ప్రజలు కష్టాల్లో ఉన్నవారు ఎక్కడున్నా హాస్పిటల్ పాలైన వారికి వెంటనే 1 రోజు 2 రోజులు ఉన్న ఎల్ఓసీలు మంజూరు చేయించుకుంటూ వారి ఆరోగ్యానికి వాళ్ళకి ఆర్థికంగా తోడ్పడుకుంటూ అందరికీ ఎనలేని సేవలు చేసుకుంటూ ముందుకెళ్తున్న మా నాయకుడు గొప్ప నాయకుడు వారి సేన వారికి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో 8 మంది ఎమ్మెల్యేలు ఉండేది. ఇప్పుడు మనకు ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం మన 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు మన జిల్లా నుంచి ఏకైక ఎమ్మెల్యే ఉన్నారు. వారికి మంత్రివర్గంలో చోటు కల్పించి అత్యున్నతమైన పోర్ట్ఫోలియో కల్పించి మంత్రి పదవి ఇచ్చినటువంటి వారు చేస్తున్న సేవలు ఇంకా విస్తృతంగా చేసుకుంటూ పోతుంటే ఎంతోమంది పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించుకుంటూ అదేవిధంగా ఈ మంత్రి పదవి సీనన్న గారికి వచ్చినట్టుంటే ఇప్పుడు చేస్తున్న సేవలు ఏ విధంగా ఇంతకు 10 రెట్లు సేవలు చేయగలిగేంత ఓపిక మంచి సుగుణం తనకు ఉంది కనుక ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్ సీనన్న గారికి వెంటనే మీ క్యాబినెట్లో చోటు కల్పించి మంచి పోర్ట్ఫోలియో కలిగిన మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నాము. దీనికి అందరూ సభ్యులు ధన్యవాదాలు చెప్పడంతో ధన్యవాదాలు. అదేవిధంగా రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు మనకు దగ్గరలో పడ్డాయి కనుక మన మున్నూరు కాపు కుల బాంధవులు ఏ విధంగా ముందుకెళ్తే మన కుల బాంధవులు ఎక్కడున్నా గెలిపించుకోగలమని మీ అందరి సూచనలు పెద్దల సూచనలు అన్నీ తీసుకొని ముందుకెళ్ళినట్టయితే రేపు ఎక్కువ సంఖ్యలో ఎంపీటీసీలుగా సర్పంచ్గా గెలుపే అవకాశం కల ఉద్దేశం ఈ సమావేశం ఏర్పాటు చేయమని దానికి అనుగుణంగానే పెద్దలందరూ ముందుకు చేస్తున్నారు. వారి సూచనల ప్రకారం మనం ఎక్కడికి వెళ్ళినా అందరినీ కలుపుకొని వెళ్ళుకుంటూ కులంగా బలపడుకుంటేనే అన్ని కులాల వారిని అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ పోయినట్టయితే అధిక సంఖ్యలో ఎంపీటీసీలుగా సర్పంచులుగా కౌన్సిలర్గా గెలుపొందే అవకాశం ఉంటుంది కనుక మనం ఈ కులము ఆ కులమని కాకుండా అందరినీ కలుపుకొని పోయినట్టయితే కాపులు అనేవారు అన్నం పెట్టేవారే కానీ ఎవరిని నిర్దేశించేవారు కాదనే ఒక సందేశం బయటకు వెళ్తుంది.
కనుక అందరినీ కలుపుకొని వెళ్ళి స్థానిక సంస్థల ఎలక్షన్లలో అధిక సంఖ్యలో మన మున్నూరు కాపు కుల బంధువులు గెలిచే విధంగా తోడ్పడాలని సభ్యులందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పటికీ మన ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోయి ఇప్పుడున్న మన ఏకైక ఎమ్మెల్యే ఆదిశేషన్న గారు ఉన్నారు కనుక తనకు మన కాన్స్టిట్యున్సీ జిల్లా ప్రజలందరూ బలమైన కోరిక. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఆదిశేషన్న ఉన్నాడు, ఆదిశేషన్న ఇంకా కష్టపడుతున్నాడు, తను ఇంకా తిరుగుతున్నాడు, ఇంకా ఎంతైనా సేవ చేయగలడు. సేవ చేసేంత ఓపిక కానీ తనకు గుణం కానీ ధైర్యం కానీ అన్నీ ఉన్నాయి కనుక ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చేలా తనకు మన జిల్లా నుండే మొదటి నుంచి మన జిల్లా నుంచి ఒక వాయిస్ బయటకు వెళ్ళాలనే ఉద్దేశంతో దీనన్నకు మంత్రి పదవి రావాలి, ప్రజలందరి కష్ట సుఖం తీరాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయనున్నది. ఇట్టి సమావేశానికి మన పిలుపుతోనే వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం మరి అధ్యక్షులు బొప్ప రేవన్న గారు, ప్రధాన కార్యదర్శి కోటెట్ శంకర్ గారు మరియు సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు అఖిరామన్ గారు, వేమాడు పట్టణ అధ్యక్షులు బొప్పల అజయ్ గారు, మరి కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్లు, మండల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కురాల కొత్తయ్య గారు, చిల్క రమేష్ గారు, గడ్డం నరసింహ గారు, ఈ కార్యక్రమంలో చాలామంది మున్నూరు కాపులందరూ కుల బంధువులందరూ పాల్గొన్నారు. ఈరోజు ముఖ్య సమావేశం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 3 టికెట్లలో 2 టికెట్లు, ఒకటి వరంగల్ కొండ సురేఖ గారు గెలిచినారు, మరియు సిద్దిపేట జిల్లాలో మున్నూరు కాపులకు ఇచ్చినారు కానీ వారు అక్కడ ఓడిపోవడం జరిగింది. మరి ఇక్కడ వేములవాడలో శాసనసభ్యులుగా ఆది శ్రీనివాస్ గారు మంచి మెజార్టీతో గెలుపొందినారు. వారు 4 సార్లు కూడా పర్యాయాలు కష్టపడి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వారికి ఒక ప్రభుత్వ వీపుగా ఇచ్చినారు. మరి ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపులందరూ సుమారు 40 లక్షల మంది మున్నూరు కాపులు కోరుకునేది. మరి మాకు ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో మున్నూరు కాపులకు స్థానం అనేది లేదనేది మేము చాలా రోజుల నుంచి కూడా మీటింగ్లలో కానీ అన్నిట్లలో కూడా అడగడం జరుగుతుంది. మరి ఈరోజు రేపు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఆది శ్రీనివాస్ గారికి మంచి పోర్ట్ఫోలియో మంత్రివర్గ స్థానంలో మున్నూరు కాపులకు అవకాశం ఇవ్వాలని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు కుల బాంధవులందరూ ఏకగ్రీవ తీర్మానం కోసం చేయడం జరిగింది. మరి ఎందుకంటే వారు 4 పర్యాలు కష్టపడుతున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు. మరి వారికి నిజంగా మంత్రివర్గంలో మున్నూరు కాపుల తరఫున ఇచ్చినట్టయితే మున్నూరు కాపులకు కూడా కొంత సహకారాలు అందించడానికి మాకు వీలవుతుందని మేము రాష్ట్ర కమిటీ తరఫున కూడా మేము తీర్మానం చేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి ఇదివరకు ఇచ్చినాము గత 6 నెలల క్రితము. మళ్ళీ ఈరోజు కూడా 2వసారి మంత్రివర్గ విస్తరణలో మరి ఆదిశీరణ గారికి ఈరోజు జిల్లా మున్నూరు కాపు సంఘం తరఫున తీర్మానం చేసి మరి ముఖ్యమంత్రి గారికి పంపించడం జరుగుతుంది. కాబట్టి మరి ఇంకా ముఖ్య విషయం, ఈరోజు కులగణనలో మాకు సుమారు 40 లక్షలు ఉన్న జనాభాలో మరి ఇదివరకు గత పాలకులు 28 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారని గత 10 సంవత్సరాల కింద చూపించినారు. మరి ఈరోజు చూస్తే మరి 13,60,000 మంది ఉన్నారనే ఈరోజు మాకు సంఖ్య చూపిస్తున్నారు. మరి రాష్ట్ర జనాభా 4,23,00,000 మందిలో మేము 3.5% ఉందని ఈరోజు చూపిస్తున్నారు. మేము మున్నూరు కాపులందరూ కూడా మేమందరం ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరొకసారి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనమల రేవంత్ రెడ్డి గారు మరి మున్నూరు కాపులది 33 జిల్లాల్లో సర్వేలో తప్పకుండా మా సర్వే చేయాలని మేము కోరుచున్నాము. ఈరోజు మరి ఏదైతే కులగణన సర్వేలో ఈ సంఘాలు కూడా అందరూ కూడా అన్నారు, కానీ మరి మున్నూరు కాపులు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఈరోజు మరి రచ్చబండ కార్యక్రమాలు కానీ కలెక్టర్ ఆఫీసులలో వినతి పత్రాలు ఇవ్వడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది. ఎందుకంటే మా సంఖ్య తగ్గిపోయింది. కాబట్టి ఈరోజు గత తెలంగాణ వచ్చినాక 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నది. మరి ఈరోజు 3-4కే పడిపోయినాము. మరి దానిలో ఈరోజు మా సంఖ్య తక్కువ చూపించినట్టయితే మున్నూరు కాపులందరికీ అన్యాయం జరుగుతుంది. మరి దీనిలో ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ముందు దుద్దిల శేరబాబు గారు అసెంబ్లీలో మాట్లాడినట్టు మున్నూరు కాపులు తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మరి వారికి మున్నూరు కాపు కార్పొరేషన్ అడుగుతున్నారు. మరి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా బాలబాలికల హాస్టల్ కోసము భూమి అడుగుతున్నారు, ఫండ్స్ అడుగుతున్నారని వారు మాట్లాడినారు. మరి దానిలో వారు మాట్లాడిన ప్రకారంగా గత ప్రభుత్వం మాకు ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వము మేనిఫెస్టోలో
పెట్టినారు. తప్పకుండా మాకు అధికారంలోకి మీరు అందరూ ఓట్లేసి గెలిపించండి, మేము మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తామని మరి వారు చెప్పడం జరిగింది. మేము ఆ నమ్మకం కొద్దీ గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కార్పొరేషన్లు ఇచ్చినారు 5,000 కోట్ల రూపాయలు, అలాగే మీకు ఇస్తారని మేము అనుకున్నాము. మరి కార్పొరేషన్ ప్రకటించిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో మనకు సొసైటీ అని చేశారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మున్నూరు కాపులము మరి ఇదివరకున్న ఎప్పుడు కానీ ఎంతోమంది మంత్రులు ఎక్కువ ఉన్నారు, మరి సంఖ్య మేము ఎక్కువ ఉన్నాము నామినేటెడ్ పదవులలో అన్నిట్లలో కూడా. మరి ఈసారి కూడా మరి మాకు మంత్రివర్గ స్థానంలో మరి నామినేటెడ్ పదవులలో అన్నిట్లలో కూడా ఇవ్వాలి, కార్పొరేషన్ కూడా ఇవ్వాలి. మరి ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి ఇస్తామని పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మా ఆది శ్రీరంగ గారు మరి ఒక మేమో కూడా రిలీజ్ చేశారు. దాని ప్రకారంగా కూడా మాకు మా హక్కులన్నీ మీరు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో తప్పకుండా నెరవేర్చాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు తీర్మానంలో ఏకగ్రీవ తీర్మానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం అందరం కూడా రాష్ట్ర కమిటీ అధ్యక్షులైన నేనైనా అందరం కూడా ఈరోజు ఆది శ్రీనివాస్ గారికి మంత్రివర్గ విస్తరణలో మంచి పోర్ట్ఫోలియో ఇచ్చి మాకు న్యాయం చేయాలని కూడా మేము ఈరోజు తీర్మానం చేయడం జరిగిందని కోరుతున్నాం. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.